ఈరోజు మనం సుత్తనీపాతంలోని ఉరగసుత్త సారాంశాన్ని క్లుప్తంగా చూద్దాం. అసలీ బోధనేంటంటే చాలా సింపుల్. పాము తన పాత చర్మాన్ని ఎలా వదిలేస్తుందో చూశారా? అచ్చమలాగే ఒక భిక్షువు తన మానసిక మలినాలను ఎలా వదిలించుకోవాలో ఇది ఒక పవర్ఫుల్ రూపకం ద్వారా వివరిస్తుందన్నమాట. సరే, ఇందులోని మొదటి ముఖ్యమైన విషయమేంటంటే కోపం, అనురాగం. మనకు కోపమొచ్చినప్పుడు దాన్నొక ఫీలింగ్లా కాకుండా మన శరీరంలోకి ఎక్కిన పాము విషంలా చూడాలంట. దానికి వెంటనే విరుగుడు కావాలి కదా. అలాగే అనురాగాన్ని కూడా నీటిలో పెరిగే తామర పువ్వులా ఊహించుకుని దాన్ని సమూలంగా పెకిలించివేయాలని చెబుతుంది. ఇక రెండవది తృష్ణ మరియు అహంకారం. తృష్ణ అంటే కోరిక. ఇది ఎప్పుడూ ప్రవహించే నదిలాంటిది. దాన్ని పూర్తిగా ఇంకిపోయేలా చేయాలి. మరి అహంకారం? దాన్ని వరదకు కొట్టుకుపోయే ఓ బలహీనమైన వెదురు వంతెనతో పోల్చారు. దాన్ని కూడా నిశ్శేషంగా తుడిచిపెట్టాలి. ఇక చివరిగా వాస్తవికతను గ్రహించడం. అంటే ఈ లోకం అవాస్తవం అని తెలుసుకోవడం. ఇది తెలిసిన భిక్షువు ఎలాంటి తొందరపాటు, సోమరితనం లేకుండా ఉంటాడు. అంతేకాదు, లోభం, ద్వేషం, మోహం లాంటి వాటన్నిటినీ వదిలించుకుంటాడు. అలా ధ్యానానికి అడ్డొచ్చే 5 ఆటంకాలను కూడా దాటి దుఃఖం నుంచి బయటపడతాడు. సో, సింపుల్గా చెప్పాలంటే ఉరగసుత్త సారం ఒక్కటే. పాము కుబుసం విడిచినట్టుగా మన మానసిక మలినాలను వదిలించుకుంటే ఇహపర లోకాలకు అతీతంగా విముక్తిని సాధించవచ్చు.